వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డం అనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ సృష్టికర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీజేపీ నాయకులు మల్లారెడ్డి, తూల మధుసూదన్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా స్థాయి 4వ మహాసభలు. మీడియా సమావేశంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనంలో యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పాల్గొని యోగా దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ యోగా అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగమని, యోగాతోనే మనిషి సర్వతో ముఖ అభివృద్ధి సాధించగలుగుతారని అన్నారు. నేటి యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు లోను కాకుండా యోగా చేస్తూ మనశ్శాంతి, శారీరక దృఢత్వాన్ని పొందవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, యోగా సాధకులు, గురువులు పాల్గొన్నారు. సాంప్రదాయాలు సర్వే జనా సుఖినో భవంతు, వసుదైక కుటుంబ భావన, దానికి నిదర్శనం యోగా. పతంజలి గారు యోగా శాస్త్రాన్ని రచించి ప్రపంచానికి అందించిన ఒక అద్భుతమైన వైద్య గ్రంథం. మన యొక్క భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రకృతితోటి మమేకమై ప్రకృతిని పరిశీలిస్తూ, ప్రకృతిని పూజిస్తూ, ప్రకృతిలో ఉన్న మంచిని తీసుకుంటూ మన ఆరోగ్య విధానాలని రూపొందించినది యోగా.
యోగా వల్ల మనకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా వస్తుంది. అందుకనే ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోగా డే, అంతర్జాతీయ యోగా డేని అబ్జర్వ్ చేస్తూ డ్రగ్ ఫ్రీ తెలంగాణ అనే కాన్సెప్ట్ తోటి ముందుకు పోవాలని నిర్ణయించడం జరిగింది. అందుకనే ఇప్పుడున్న యువతకు, ప్రజలకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు యోగా. డ్రగ్స్ లాంటి, గంజాయి లాంటి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు అడిక్ట్ అయ్యి బానిస కాకుండా యోగాకు బానిస కాండి. దీనివల్ల మీ ఆరోగ్యంతో పాటు, మీ మానసిక ప్రశాంతతో పాటు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. అదే డ్రగ్స్ లాంటి వాటికి అడిక్ట్ అయితే మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, తర్వాత కుటుంబం కూడా చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరూ యోగాని చూజ్ చేసుకుందాము, యోగాని ఎన్నిక చేసుకుందాము, యోగాని ప్రాక్టీస్ చేద్దాము, డ్రగ్ లాంటి మహమ్మారిని దూరం పెడదాము. ఆరోగ్యకరమైన మంచిర్యాల జిల్లా, ఆనందకరమైన మంచిర్యాల జిల్లా, శారీరక పటిష్టత్వం గల, ఆర్థిక పటిష్టత్వం గల మంచిర్యాల జిల్లాగా మనము తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరొకసారి సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు యోగా. ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు మరొకసారి అందరికీ. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా స్థాయి 4వ మహాసభలు ఈరోజు ఎం కన్వెన్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేసే మావోయిస్టుల సమస్యలను పరిష్కరించాలని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంకు సంబంధించిన ఇంజనీర్ల అవినీతిని బయటపెట్టి పూర్తి విచారణ జరిపించాలని అన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేయాలంటే తొమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి చర్చించి గోదావరి నీటి వాటాపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, వారితో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా స్థాయి నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మహాసభ రేపు చండీగఢ్లో భారత జాతీయ మహాసభ జరుగుతుంది. దానికి ముందు సెప్టెంబర్లో, దానికి ముందు ఆగస్టులో రాష్ట్ర మహాసభలో 4వ తెలంగాణ రాష్ట్ర మహాసభ మేడ్చల్లో జరుగుతుంది. దానికి ముందు ఈ జిల్లా మహాసభలు, ఆ క్రమంలో మన కొత్త జిల్లా అయినటువంటి మంచిర్యాల జిల్లా మహాసభలు ఇవాళ జరుగుతుంది. ఇవాళ పాలక పార్టీ అయినటువంటి బీజేపీ ఆనాడు కమ్యూనిస్టుల అనుష్ఠానికి అప్పుడు బ్రిటిష్ వాడు ఎలా ప్రయత్నం చేశాడో, మొదట్లో ఉరికంబాలెక్కించడం, ఆ తర్వాత పాలక పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజుల్లో అదే ప్రయత్నం చేసింది. వాటన్నిటికంటే ఎక్కువగా ఇవాళ బీజేపీ ఇప్పుడు కూడా తన భావజాలానికి అనుగుణంగా కమ్యూనిస్ట్ అనేవాడు ఒక్కడు కూడా ఉండకూడదనే లక్ష్యంతో ఇవాళ ముందుకెళ్తా ఉంది. దానిలో భాగమే ఇవాళ నక్సలైట్ సోదరుని, మావోయిస్టు సోదరుని చంపడం అని. అందులో వాళ్ళ భావజాలం ఏమిటంటే, వాళ్ళు ఓపికగా చెప్తారు యజ్ఞవాద సిద్ధాంతం. వాళ్ళకి వ్యతిరేకం ముస్లింలు, క్రిస్టియన్స్, కమ్యూనిస్టులు, వీళ్ళ ముగ్గురు ఉండకూడదు అనేది వాళ్ళ భావజాలం. ఓకే, మీ భావజాలం వేరు, కానీ మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవుల్లోకి వచ్చారు. అక్కడ చివరికి శాంతి చర్చల కోసం మేము మాట్లాడతాం, శాంతి కోసం, దానికి కూడా శాంతి చర్చల సంఘాలు ఏర్పాటయ్యాయి. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీయే, సిపిఐఏ మొదటిసారిగా ఈ ఆపరేషన్ కగారు వ్యతిరేకంగా అందరూ కలిపి ఈ సమావేశాలు, సెమినార్లు పెట్టాము. ఆ క్రమంలోనే వాళ్ళకు కూడా మార్పు, శాంతి చర్చలకు సిద్ధపడే విధంగా వాళ్ళని ఆలోచనలో మార్పు తీసుకురావడంలో అందరి పాత్ర కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మా ఖమ్మం జిల్లా
ఛత్తీస్గఢ్ అడవులు, ఖమ్మం జిల్లా భద్రాచలం ప్రాంతం సరిహద్దుల్లో ఉంటాయి. వీళ్ళు కూడా కలుస్తున్నారు. అక్కడ జాయింట్ ఆపరేషన్ కగార్ పేరులో జాయింట్ ఆపరేషన్ విత్ తెలంగాణ పోలీస్, దాన్ని కూడా మేము ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ సీరియస్గా తీసుకోవాలి. ఈ బనకచెర్లకు సంబంధించి అది 3000 టీఎంసీలు గోదావరిలో వృధాగా కలుస్తున్నాయి. ఇది పాయింట్. దాని నుంచి మేము ప్రాజెక్ట్ కట్టుకుంటాం అని చంద్రబాబు చెప్తున్నారు. ఇప్పుడు ఈ కాళేశ్వరం పైన ఒక వివాదం జరుగుతూ ఉంది. కాళేశ్వరానికి సంబంధించి అందరినీ ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు ఘోష్ కమిటీ ముందుకి పిలవటం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గారు పిలిచారు, ఇంకా అందరిని కూడా పిలుస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఎవరు తప్పు, ఎవరు ఒప్పు, ఎవరిది నేరం, ఎవరు తిన్నారు, ఎవరు తినలేదు, అవన్నీ కోర్ట్స్ విల్ డిసైడ్. అయితే ఈలోపు మీకు 2-3 ఇంజనీర్లు దొరికిపోయారు. వాళ్ళ దగ్గర 100 కోట్లు, 2 కోట్లు కాదు, 100 కోట్లు ఆస్తులు దొరికినాయి. ఒక సిఈ ర్యాంకు, ఒక ఈ ర్యాంక్. అంటే డెఫినెట్గా అక్కడ అవినీతి జరిగింది. ప్రాణాంత దగ్గర అయితే మన తుమ్మిడిహట్టి దగ్గర 145 మీటర్ల వరకు అయితే తీసుకోవచ్చు. 145 మీటర్ల వరకు ఒక నీళ్లు సారం అని చెప్పారు. నీళ్లు సారం అని అక్కడ మేడిగడ్డ దగ్గర అయితే మేడిగడ్డ ఎదురు పోతల ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా చేస్తే 152 మీటర్ల వరకు కూడా తీసుకోవచ్చని ఆలోచనతో వెళ్ళారు. తుమ్మిడిహట్టిని ఇమీడియట్గా టేకప్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. తుమ్మిడిహట్టిని టేకప్ చేయండి, ఖర్చు తగ్గింది, అందరికి ఉపయోగం జరుగుతుంది, రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది, ఎక్కువ సమయం పడదు, ఎక్కువ ఖర్చు పడదు. ఇది డిమాండ్ చేస్తున్నాం. ఇంకా మేము కూడా అందరూ అఖిలపక్షాలు పిలుస్తాం, అదేవిధంగా నిపుణుల కమిటీని పిలుస్తాం. ఇంకా నిర్దిష్టంగా ఇది జనరల్ ఒక ఆలోచన, ప్రజల్లో ఉన్న ఆలోచనలు, పాత అనేక మంది ద్వారా ఉన్న ఆలోచనలు, మాకు ఉన్నటువంటి ఒక అవగాహనతో నేను వాళ్ళు చెప్తున్నాను. మహారాష్ట్రకి 40% మనం తీసుకుని దాని ద్వారా 1,80,000 ఎకరాలు ఆదిలాబాద్ జిల్లా మొత్తం కవర్ చేస్తామని చెప్పాడు. ఒక అడుగన పడిందా, ఒక రాయాన్ని వేశారు, అక్కడ వేయలేదు. అందుకని అందరికి న్యాయం జరుగుతుంది. తుమ్మిడిహట్టిని ఇమీడియట్గా టేకప్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. తుమ్మిడిహట్టిని టేకప్ చేయండి, ఖర్చు తగ్గింది, అందరికి ఉపయోగం జరుగుతుంది, రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది, ఎక్కువ సమయం పడదు, ఎక్కువ ఖర్చు పడదు. ఇది బడి ఈడు పిల్లలను ఎవరూ పనిలోకి పెట్టుకోకూడదని, పెట్టుకుంటే వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని లక్షట్పేట కోర్టు జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కాసమల్ల పేర్కొన్నారు. శనివారం దండేపల్లి మండలంలోని కన్నెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల మదర్ తెరీసా పాఠశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు బాలల హక్కుల చట్టంపై అవగాహన చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపి సమాజంలో మంచి పేరు తీసుకువచ్చేలా ప్రోత్సహించాలని సూచించారు. బడి ఈడు పిల్లలను ఎవరిని పనిలోకి పంపకూడదని తల్లిదండ్రులకు తెలియజేశారు. విద్యార్థినులు చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని తెలియజేశారు. న్యాయ విజ్ఞాన సదస్సుపై మరియు పలు చట్టాలపై విద్యార్థులకు అవగాహన చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోమటిరెడ్డి సత్తన్న, న్యాయవాదులు సురేందర్, రాజేశ్వరరావు, శ్రీధర్, పద్మ, చాతరాజు శివ మరియు స్కూల్ ప్రిన్సిపాల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. See, now we are all living here, right? So we have certainly the rights of the child is also been provided. For example, under the constitution, why? Because you are all belongs to 6th to 10th standard, so you are not aware of the what are the contents of the so and so constitution. So I'll tell you, the constitution consists of certain articles. Okay, so what are those articles says means every article which are, I am going to talk only to the relevancy of child rights. So one is article 14. So what article 14 says is the child has certain rights. What is that right is under article 14 it says right to equality. That means all are equal before law. Yes or no? Suppose if anything happened in your class, I'll tell you with an example. Suppose if anything happened in a class and you want to go and complain to your teacher. Yes or no? Right? And suppose there is a student who got first rank
and there is a student who is of 10th rank. Okay, whether the ranking is there or grading system is going on in your school. Grading, okay, but in my example, the candidate is first rank and the second candidate is of 10th rank. Suppose they went and the first rank student went to the teacher and complained regarding one issue, and the teacher has reacted. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ సృష్టికర్త తొలి ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముల్కల మల్లారెడ్డి, తుల మధుసూదన్లు పాల్గొని మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కళను సృష్టించింది ప్రొఫెసర్ జయశంకరే అని, ఆయన కళను నెరవేర్చే విధంగా వందల వేలాది మంది ఉద్యమకారులు ప్రజల కృషి పోరాటాలతోనే ప్రత్యేక తెలంగాణను సాధించుకోవడం, ప్రొఫెసర్ జయశంకర్ కళను నెరవేర్చడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వర్ధంతి జరుపుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గోలి రాము, విజయ్ కుమార్, ప్రభాకర్ రావు, అమిరిశెట్టి మల్లేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సృష్టికర్త, రూపకర్త, సిద్ధాంతకర్త అయినటువంటి ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ గారి ఈరోజు వర్ధంతి సందర్భంగా వారికి అలా మేము ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు మనము ఏర్పరచుకున్న తెలంగాణకు అసలు రూపము, కళ అన్నిటిని కూడా సృష్టించినటువంటి వ్యక్తి మన ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి అలాంటి యొక్క వారి కోరిక 2014లో మనకు తెలంగాణ వారి కోరిక మేరకే రావడం జరిగింది. మరి ఏర్పడ్డ ఈ తెలంగాణ వారు కోరుకున్నటువంటి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఈ తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఏదైతే జయశంకర్ సార్ కోరుకున్నారో అన్ని వర్గాల ప్రజలు ఒక ఆనందంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలోనే మొదటి స్థానంలో ఆర్థికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని వారికి ఆశయం ఉండే. వారి ఆశయాలకు అనుగుణంగా ఈ తెలంగాణ రాష్ట్రం సబ్బండ వర్గాల పోరాటంతో ఈ ఏర్పడ్డ తెలంగాణను మనందరం కలిసి ఈ యొక్క వారి యొక్క ఆశయాలను కొనసాగించి తెలంగాణను తెచ్చుకున్నటువంటి తెలంగాణను గౌరవంగా కాపాడాలని ఈ సందర్భంగా వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి వర్ధంతి సభలో చెప్పడం జరిగింది. తెలంగాణ అంటే అణచివేతలు, తెలంగాణ అంటే దోపిడీ, తెలంగాణ అంటే ఆత్మగౌరవం, ఇవన్నిటి నుంచి విముక్తి కావాలి, తెలంగాణ ఆత్మగౌరవంగా బతకాలి అనే ఆలోచనతోటి ఆనాడు నిజాం కాలం నుంచి మొన్నటి తెలంగాణ ఏర్పడే వరకు కూడా జరిగినటువంటి అన్ని పోరాటాల్లో రకరకాల వ్యక్తులు, మేధావులు అందరూ కూడా భాగస్వామ్యంతో ఈ ఉద్యమము సమాప్తమైంది మొన్న 2014 సంవత్సరంలో. దీంట్లో ప్రధానంగా 1952 సంవత్సరంలోనే ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఈ ప్రధానమైనటువంటి భూమిక పోషించారు తెలంగాణ ఉద్యమంలో. వారు 6వ తరగతి చదువుతున్నటువంటి సందర్భంలో హన్మకొండలో ఒక పాఠశాల హై స్కూల్ ప్రాథమిక విద్య చదువుతున్నటువంటి సందర్భంలో నిజామ్స్ పొగుడుతూ పాటలు పాడాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పాఠశాల యాజమాన్యం చెప్తే నేను నిజాంకు పొగుడుతూ పాడా అని చెప్పి వ్యతిరేకించినటువంటి గొప్ప వ్యక్తి. ఆనాటి నుంచే తెలంగాణని విముక్తి చేయాలి, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వాయులు రావాలి, తెలంగాణ భాష గౌరవింపబడాలి, తెలంగాణ అణచివేత నుంచి బయటపడాలి, తెలంగాణ ఆత్మగౌరవంగా బతకాలి ఇక్కడ ప్రజలైన ఆలోచనతో ఆయన మనసులో అప్పుడే అంకురార్పణ జరిగింది. తర్వాత 1952లో ఈ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత జరిగినటువంటి సంఘటనలు, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ సంఘటనలు, నాన్ ముల్కీ ఉద్యమము, అన్ని ఉద్యమాల్లో మరి తర్వాత జనసభని ప్రారంభించడం, వరంగల్ కేంద్రంగా జనసభను ప్రారంభించడం, దాన్ని భారతదేశ ప్రభుత్వము అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు దాని మీద బ్యాన్ పెట్టడము, తర్వాత తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రారంభించి అమెరికా లాంటి వివిధ దేశాల్లో తెలంగాణ భావవ్యాప్తిని ఆయన ప్రారంభించడం అనేది జరిగింది. తద్వారా ఈ యొక్క తెలంగాణలో ప్రతి వ్యక్తికి కూడా తెలంగాణకు సంబంధించిన ఉద్యమం రూపం ఎలా పోవాలి, తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల, నీళ్లు నిధులు నియామకాల పట్ల ఒక పుస్తకం కూడా తీసి ప్రతి వ్యక్తికి చేరే విధంగా మన ఈ 70 ఏళ్ల స్వాతంత్రంలో మనం ఏదైతే అన్యాయానికి గురైనామో ఆ అన్యాయాలన్నీ కూడా ప్రతి వ్యక్తికి తెలవాలనే ఆలోచనతో ప్రొఫెసర్ జయశంకర్ సార్ తీసుకున్నటువంటి ఆ భావవ్యాప్తి, ఉద్యమ భావవ్యాప్తి అవుతున్నదో చాలా గొప్ప విషయం తను తీసుకున్నటువంటిది. తను స్వతహాగా ప్రొఫెసర్ మంచి యూనివర్సిటీలో, బనారస్ యూనివర్సిటీలో చదివారు, ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు,
వైస్ ఛాన్సలర్గా పనిచేసిండ్రు, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వల్ల ఈ తెలంగాణకు జాతిపిత, ఇవాళ తెలంగాణ జాతిపిత అని రకరకాల పార్టీల వ్యక్తులు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. అది ఏది కాదు, తెలంగాణకు జాతిపిత ఎవరు అని అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరే వస్తుంది. కాబట్టి ఆయన ఎప్పటికీ ఆయన జాతిపితగానే మనం అందరం కూడా గౌరవించాల్సిన అవసరం లేదు. కానీ దురదృష్టం గత ప్రభుత్వాలు జయశంకర్ సార్ని అవమానపరిచినాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అన్న జయశంకర్ సార్కి ఈ తెలంగాణ చరిత్రలో సముచితమైన స్థానాన్ని ఇవ్వాలి. ఆయన యొక్క జీవితాన్ని పాఠ్యాంశంలో పెట్టడం, ఆయన యొక్క కార్యక్రమాలన్నీ కూడా చాలా ఘనంగా నిర్వహించే విధంగా ప్రభుత్వాలు తీసుకొని ఆయన ఆదర్శంగా రేపు భవిష్యత్ సమాజానికి ఆయన జీవిత చరిత్ర తెలిసే విధంగా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడిచే విధంగా ఈ యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం చాలా ఘనంగా నిర్వహించేది. ఏదో మొక్కుబడిగా కాకుండా ఘనంగా ప్రతి వ్యక్తి దగ్గరికి ఉద్యమ స్ఫూర్తిని నింపే విధంగా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలి, ఆయా రాజకీయ పార్టీలు కూడా పనిచేయాలని చెప్పి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేమందరికీ ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో హైటెక్ సిటీలోని మైత్రి యోగా అండ్ నేచర్ క్యూర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సమీరా, డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ యోగా ద్వారా కేవలం శారీరక వ్యాయామమే కాకుండా మానసిక ఆత్మ సంతృప్తి కలగడంతో పాటు మనిషి జీవితం సాఫీగా కొనసాగడంలో యోగా ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. మనమంతా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా చేయాల్సిందేనని, వయస్సుతో సంబంధం లేకుండా యోగా చేస్తే ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గుండా సుధాకర్, డిఆర్టీఏ ప్రాజెక్టు డైరెక్టర్ మల్లేష్, మాజీ కౌన్సిలర్ చైతన్య సత్యపాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేవి ప్రతాప్, యోగా సాధకులు, మైత్రి యోగా డాక్టర్లు, ఇన్స్ట్రక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మన ఇంట్లో మనం ఒక్కరం ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి కుటుంబంలో ఈ విధంగా చేయగలిగితే సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఎందుకు మనం బాటలు వేయాలి అని అంటే యోగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే, అవలంబించాల్సిందే. ఎందుకు అంటే యోగా అంటే చాలామంది కేవలం శారీరక విన్యాసం మాత్రమే అనుకుంటారు. కానీ మన శరీరము, మనస్సు, మన ఆత్మ ఈ మూడు ఒక తాటిపైన నడవాలి. మన ఎమోషన్స్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. మన రోజువారీ స్ట్రెస్, టెన్షన్, ఆందోళన ఏమీ లేకుండా హాయిగా హ్యాపీగా జీవితం గడపాలి అంటే మనకు యోగాభ్యాసం తప్పనిసరి. మరి మనం చేస్తున్న పనిని ఇంకా సామర్థ్యంగా మంచిగా చేయాలి అని అంటే, మనం మరింతగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మరి యోగాని ఊతంగా పట్టుకోవాల్సిందే. సో ఈ సందర్భంగా మీరందరూ కూడా రేపు ఎల్లుండి మొదలు పెడతాము, సోమవారం మొదలు పెడతామని కాకుండా ఇప్పుడే యోగాని అవలంబించండి. యోగా యుక్త వయసులో ఉన్న వాళ్ళు అనుకుంటారు, అరే ఇది మనకు కాదురా భయ్, ముసలి వాళ్ళు చేసేది అనుకుంటారు. వృద్ధులు ఏమనుకుంటారు, నా నడుము వంగదు, మోకాలు వంగది అనుకుంటారు. కానీ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ చేయవలసింది. ఒకప్పుడు మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా పళ్ళు తోముకున్నట్టు, స్నానం చేసినట్టు యోగాని అభ్యసించేవారు. కానీ మర్చిపోయాం. మళ్ళీ తిరిగి గుర్తు తెచ్చుకొని మనందరము కనుక చేస్తే మన తాత ముత్తాతలు, మన అమ్మమ్మ నానమ్మలు ఉన్నట్టుగా మనం కూడా ఆరోగ్యంగా ఉండగలం. సో తప్పకుండా అందరూ పాటించండి. ఈ ఇంటికి ఒక థైరాయిడ్, బీపీ పేషెంట్, క్యాన్సర్ పేషెంట్, షుగర్ పేషెంట్ లాగా కాకుండా ప్రతి ఇల్లు ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి మరి యోగాని అవలంబించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.
మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా మనమందరూ కూడా మన నిత్య జీవితంలో ఒక భాగంగా మనం చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉండడము దైహికంగా కానీ లేదా శారీరకంగా మానసికంగా కానీ మనం ఆరోగ్యంగా ఉండడమే కాక ఎంతో ఒత్తిడితో ఈరోజు మన జీవితాన్ని గడుపుతున్నాము. సో ఈ ఒత్తిడిని మనం కంట్రోల్ చేసుకోవడము, ఒత్తిడి నుంచి దూరంగా ఉండడము, అదేవిధంగా ఈ రోజుల్లో మనము బాధపడుతుంటే ఏమేమి వ్యాధులు ఉన్నాయో ఇవన్నిటికీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే అది మన ఒత్తిడి. అది మోస్ట్ ఆఫ్ ద క్రానిక్ డిసీజెస్, డయాబెటీస్ మెలైటిస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్, సమ్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిసీజెస్, వీటన్నిటికీ కూడా కారణము ఈరోజు మన జీవనశైలి మరియు స్ట్రెస్ అండ్ టెన్షన్. సో మనం యోగాభ్యాసాన్ని చేసుకుంటే మనము ఈ స్ట్రెస్ అండ్ టెన్షన్ని మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా వ్యాధిని బట్టి మనము యోగాభ్యాసాన్ని చేసుకోవాలి. ఇప్పుడు మలబద్ధకానికి ఒక రకమైన యోగా, లేదా మధుమేహానికి ఒక రకమైన యోగా, లేదా బరువు తగ్గడానికి. సో ఈ విధంగా రకరకంగా వ్యాధులను బట్టి యోగా ఉంటుంది. సో అలాంటి యోగాభ్యాసాన్ని మనం నేర్చుకోవాలి. ఈరోజు మేము హైటెక్ సిటీలో మైత్రి యోగా నేచర్ క్యూర్ సెంటర్లో ఈ ఒక సెలబ్రేషన్స్ ఏమున్నాయో మన హైటెక్ సిటీ వాసులు కావచ్చు, మా యోగా టీచర్స్, మా యోగా సాధకులు, మళ్ళీ మంచిర్యాల ప్రజలతో పాటు మేము ఈరోజు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకున్నాము. మీరందరూ కూడా యోగాని మీ జీవితంలో ఒక భాగంగా చేసుకొని మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు అని భావిస్తున్నాను. నమస్తే. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన యోగా దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రేతో పాటు అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా వల్ల అనేక లాభాలు ఉన్నాయని అన్నారు. యోగా మనిషిని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచుతుందని అన్నారు. ప్రతి నిత్యం మనిషి జీవితంలో యోగా ఒక నిత్య కృత్యం కావాలని అన్నారు. కేవలం ఒక్కరోజు యోగా చేసి మళ్ళీ యోగా డేకే యోగాసనాలు వేయడం కాదని, ప్రతిరోజు మనిషి దైనందిన జీవితంలో యోగా ఒక నిత్య కార్యాచరణ కావాలని అన్నారు. పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందాలంటే యోగాసనాలు తప్పనిసరి అని అధికారులకు సూచించారు. ప్రజలకు మనం సేవ చేయాలంటే మన హెల్త్ బాగుండాలి. అందుకోసం యోగా ఎంత ఉపయోగపడుతుందని అన్నారు. మన కుటుంబ సభ్యులందరికీ యోగా చేయడం అలవాటు చేయాలని అన్నారు. జిల్లా ప్రజలకు, అధికారులకు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మీ యొక్క ఛాతిని ఇన్హేల్ చేస్తూ మీరు అందరికీ శుభాకాంక్షలు. సో అందరూ చాలా బాగా చేశారు. నేను కూడా చూస్తూ ఉండే పిల్లలు అట్లీస్ట్ ఐ థింక్ ఎవ్రీడే కూడా చేస్తారు మీరు. సో మీకు ఇదే రకంగా మనం కంటిన్యూ అవ్వాలి. అంటే మనం జనరల్గా ఇప్పుడు ఒక్కొక్క ఆసన చేపించారు, అది ఆసన కరెక్ట్గా చేస్తే ఈ వ్యాధి రాదు, ఈ డిసీజ్ రాదు అని చెప్తా ఉంటారు. సో మనం కంటిన్యూ చేయాలి. మనం ఒకటే రోజు చేసి నెక్స్ట్ మళ్ళీ జూన్కే ఆలోచిస్తామంటే కుదరదు. సో ఆ రకంగా 100% అందరూ మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఏమైనా ఒకటి మీకు యోగా ఇప్పుడు కొన్ని నిమిషాలు అట్లీస్ట్ యోగా కానీ మెడిటేషన్ కానీ ఇప్పుడు జస్ట్ చిన్నగా చూపించారు. అన్ని ప్రకారంగా ఏమేమి యోగాలు ఉన్నాయి, ఏమేమి మెడిటేషన్స్ ఉన్నాయి అన్నీ చూపించారు. బట్ ఎవ్రీడే ఒక మన రూటీన్లో కార్యాచరణలో మనం పెట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి. సో మేము కూడా ఎవ్రీ ట్రై చేస్తాం. బట్ మిస్ అయితే కూడా నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూ చేయాలి. సో ఎవ్రీ టైం మిస్ అయితే కూడా మళ్ళీ మనం దానికి దారికి రావాలని చూసుకోవాలి అందరూ. సో ఇక్కడ ఉన్న మన ఆఫీసర్స్ కూడా చాలామంది ఉన్నారు మా కలెక్టరేట్ నుంచి. సో వాళ్ళు కూడా స్ట్రెస్ కోసం కూడా చాలా ఉన్నాయి, ఒత్తిడి కోసం. సో అన్ని దానికి తర్వాత బ్యాక్ పెయిన్స్, సో అన్ని దానికి యోగా చాలా ఆసనాస్ ఉన్నాయి, అది కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఉన్న అన్ని ఆఫీసర్స్ కూడా అదే నేను కోరుకుంటా ఉన్నా. సో మన హెల్త్ మైండ్ మంచిగా ఉంటే మనం 100% కింద ఎక్కువ ఎఫిషియన్సీతో మనం పనిచేస్తాం. మనం ప్రజలకి సర్వీసెస్ ఇవ్వాలంటే ఫస్ట్ మేము కూడా బాగుండాలి, మన టీం బాగుండాలి, తర్వాత ఆటోమేటికలీ మనం ఇంకా మంచిగా పని చేస్తాం. అదే కంటిన్యూ లేకపోతే లీవ్స్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మందమరి పట్టణంలోని సింగరేణి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సామూహిక యోగా కార్యక్రమాన్ని జీఎం దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాకు రోజుకు 1 గంట సమయం కేటాయిస్తే ఎలాంటి జబ్బులు దరిచేరవని, యోగా ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని, యోగా ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు. ఈ యోగా ద్వారా భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని, సంస్థలో పనిచేయుచున్న ఉద్యోగులు వారి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యోగా బహుళ ప్రాచుర్యం పొంది నేడు ఆరోగ్య ప్రదాయినిగా నిలుస్తుందని, దీనిని అందరూ ఆరోగ్యవంతమైన జీవన విధానానికి యోగా శిక్షణ ఆచరించి మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని అందరి చేత యోగా ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. జీవితంలో చాలా ముఖ్యమైనది. భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక గురువు. మరి గౌరవ ప్రధానమంత్రి గారు జూన్ 21 నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనము ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. యోగా వలన ఇది దాదాపు 5000 సంవత్సరాలుగా మరి మనము భారతదేశము పాటిస్తుంది. ఈ యోగాని మనము ప్రతిరోజు చేయడం వలన మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా మనకు జబ్బుల నుండి కూడా మనము దూరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఇంకా విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి ఇది యోగా ప్రతిరోజు చేయాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే డ్రగ్స్ అనేది మహమ్మారి ఉందో దాన్ని దూరం కావడానికి మరి యోగా డైలీ మనము 2 అవర్స్ చేస్తే డెఫినెట్గా మనలో నూతన ఉత్తేజం కలుగుతుంది, మనకు ఎటువంటి జబ్బులు రాకుండా కూడా ఉంటుంది. కాబట్టి మనకు పురాణ కాలం నుండి ఈ మెడిసిన్స్ ఇవన్నీ లేనప్పుడు సహజమైన పద్ధతుల ద్వారా మన బాడీని 100% ఫిట్గా ఉంచుకునే ఉత్తమమైన మార్గము. కాబట్టి మరి ఒకసారి సింగరేణి వ్యాప్తంగా గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరామ్ గారి ఆదేశం ప్రకారము 11వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని 1 డే కౌంట్ డౌన్ కార్యక్రమంలో భాగంగా లక్షట్పేట కోర్టు ఆవరణలో యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా లక్షట్పేట కోర్టు జూనియర్ సివిల్ జడ్జి కాసమల్ల సాయి కిరణ్ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం యోగా దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుతున్నామని తెలిపారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం, మనసు ఫిజికల్గా బాగుంటుందని ఆయన అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం రోజు భారతదేశంలో లక్షల మంది యోగా దినోత్సవం నిర్వహించి రికార్డు సృష్టించారని తెలిపారు. ఈ ఒక్క రోజు కాకుండా ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు యోగా చేయడం వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యం, జ్ఞాపక శక్తి ఫిజికల్గా బాగుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఇది తీసుకురావడానికి కారణము సీఎం నరేంద్ర మోడీ గారు యుఎన్ దాంట్లో అక్కడ ఉన్న లెజిస్లేటివ్ అసెంబ్లీ దాంట్లో ప్రపోజల్ పెట్టడం జరిగింది. సో ఈ రోజున ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పి సెలబ్రేట్ చేయాలి అని చెప్పి. సో 2014 నుంచి పీఎం నరేంద్ర మోడీ గారి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత నుంచి ఆ రోజు నుంచి ఇంటర్నేషనల్ యోగా డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ అంటే ఇది ఈ ఒక యోగా దేనికోసం అంటే మన ఒక ఆరోగ్యం కోసం, అంటే ఫిజికల్గా కానీ మెంటల్ ఒక స్టేటస్ ప్రాపర్గా ఉండాలి అని చెప్పేసి, మన ఆరోగ్యం కోసం అని చెప్పేసి యోగా డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ అనేది ఉంటుంది. సో ఈ 2025 థీమ్ ఏంటిదంటే 1 ఎర్త్ 1 హెల్త్ అని చెప్పేసి అన్నారు. అంటే ఒకటే మన ఎర్త్, భూమి ఒకటే, హెల్త్ కూడా ఒకటే, సో 2 ఈక్వల్ అన్న దాంట్లో అని చెప్పి ఈ థీమ్తో కూడా ఇది జరగడం జరుగుతుంది. అండ్ పీఎం నరేంద్ర మోడీ గారు ప్రపోజల్ చేశారు. ఫస్ట్ దాంట్లోనే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ జరిగింది. 2014లోనే 36,000 మెంబర్స్తో యోగా అనేది కండక్ట్ చేయడం జరిగింది. దానివల్ల వరల్డ్ రికార్డ్స్లో ఎన్నో వరల్డ్ రికార్డ్స్ దాంట్లో నమోదు రావడం జరిగింది. అలానే ఈ రోజు కూడా లక్షల మందితోని 3 లక్షల మందితోని కూడా యోగా జరగడం జరుగుతుంది. ఇది కూడా ఎన్నో రికార్డ్స్ దాంట్లో చేయడం జరుగుతుంది.
అంటే ఈ యోగా డే ఒక్కరోజే యోగా చేయడం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏంటి అంటే ప్రతి రోజున కూడా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా యోగా చేస్తే అది మీ ఆరోగ్యానికి అంటే ఫిజికల్ హెల్త్ కానీ మెంటల్ హెల్త్ కానీ మీ మైండ్కి కానీ కాన్సన్ట్రేషన్, చాలామంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు అంటారు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, చదివింది గుర్తు ఉండట్లేదు అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి అందరికీ ఏంటంటే యోగా చేస్తే వాళ్ళకి అన్ని గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది, వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది, వాళ్ళ వెల్త్ బాగుంటుంది. సో అందరు అంటారు కదా హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పేసి. సో యువర్ బాడీ ఏదైతే మీరు సరిగ్గా పెట్టుకుంటే అదే వందల కాదు వేల కోట్ల ఆస్తి ఉన్నట్టు అని చెప్పేసి అనుకుంటారు. అండ్ ఇక్కడ అందరూ ఈ రోజున నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు మాకు ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకి చెప్పడం జరిగింది. మేము కూడా లక్షపేట మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ దాని యొక్క బ్యానర్ కింద ఇక్కడున్న అడ్వకేట్స్ కానీ స్టాఫ్ కానీ కోర్ట్ స్టాఫ్ కానీ కోర్ట్ మెంబర్స్ కానీ మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని హై స్కూల్ గ్రౌండ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చెన్నూరు వాకర్ సొసైటీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న క్రీడాకారులు, విద్యార్థులు ప్రజలకు యోగా గురువు పలు ఆసనాలు నేర్పించారు. యోగాతో కలిగే శారీరక మానసిక ఆరోగ్య ప్రయోజనాల గురించి యోగా గురువు వివరించారు. యోగాతో శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకొని మనుషులతో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి వారిని నిరాశ నిస్పృహల నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా యోగా గురువు తెలిపారు. అంతర్జాతీయ విశ్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద గారు సర్వమత సమ్మేళనంలో మన భారతదేశంలో సనాతన ధర్మం, దాని విలువ, దాని మొత్తం అంతా చెప్పడం జరిగింది. అక్కడనే స్వామి వివేకానంద గారు ప్రాక్టీస్ చేసినటువంటి రాజయోగం గురించి చెప్పడం జరిగింది. ఈ రాజయోగం అనేది అష్టాంగ యోగంలో ఒక మార్గంగా మనకు తెలుస్తుంది. మరి అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో స్పందించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరూ కూడా శతసహస్ర వందనాలు తెలియజేసుకుంటూ, మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మానం. మహాత్ములు అనేవాళ్ళు మనస్సులో ఏదైతే మనము ఇప్పుడు గురువర్యులు చెప్పినట్టు ఇద్దరు కూడా మనకు దీని వివరాలు ఇవ్వడం జరిగింది. కానీ యోగా అనేది మనకు దినచర్యలో రోజుకు ఉండాల్సిన అంశం. కానీ ఖచ్చితంగా ఒక డే అనేది పెట్టుకొని కనీసం దీన్ని అవగాహన లేని వాళ్ళకు మనం చెప్పి చేయించాలి అనేది ఒక ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు ముందుకు తీసుకురావడం జరిగింది. వేరే ప్రపంచ దేశాల్లో కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది. కానీ ఈరోజు మనకు చాలా సంతోషం, ఇంతమంది స్ట్రెంత్ ఈ గ్రౌండ్లో యోగా డే కొరకు రావడం అనేది. ఇదంతా కూడా మన వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మరి ఏర్పాట్లు చేసి పిలిచి అందరికీ ఈ దినం యొక్క ప్రాశస్తతను తెలిపి జరిపి రేపటి నుండి కూడా ఎవరికి వారే, దీనికి ఎవరు ఒకసారి 2 సార్లు గురువులు ఉంటారు, కానీ మన ఆత్మ మనకే గురువు. మనది మాత్రమే మనమే చేసుకోవాలి, అది ఆరోగ్యం కాపాడుకోవాలి. ఇంకా చాలా మంది ఇక్కడ ఒక రామకృష్ణాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, సీనియర్ నాయకులు రామిడి కుమార్ మాట్లాడుతూ, జయశంకర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం కార్యాచరణలు చేపడుతూ తెలంగాణ మేధావులకు, విద్యావంతులకు, యువకులకు, సబ్బండ వర్గాలకు ప్రత్యేక తెలంగాణను సాధించుకుంటే తెలంగాణ ప్రజలకు కలిగే మేలు గురించి వివరిస్తూ, ప్రత్యేక తెలంగాణ నా ధ్యేయమంటూ తన చివరి శ్వాస వరకు పాటుపడిన జయశంకర్ పోరాట పట్టిమను గుర్తు చేసుకుంటూ వారి విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించి పూలమాలలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు జాడి శ్రీనివాస్, పోగుల మల్లయ్య, రేవెల్లి ఓదలు, జిలకర మహేష్, అనిల్ రావు, అలుగుల సత్తయ్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోయిన కుమార్, జుంజుపల్లి శశి, నందిపేట సదానందం, మీనయ్య, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 14వ వర్ధంతి మరి 1934 జూన్ 21 నాడు జన్మించడం జరిగింది. 2011 జూన్ 21 నాడు మరణించడం జరిగింది. మరి జయశంకర్ సారు ఆయన
రాష్ట్రం కోసం ప్రజల కోసం పెళ్లి చేసుకోకుండా ఆయన జీవితాన్ని త్యాగం చేసి తెలంగాణ ఉద్యమంలో 69లో ఉద్యమంలో పాల్గొని చాలా ప్రయత్నం చేయడం జరిగింది. తర్వాత కాలంలో కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉండి మరి కేసీఆర్ గారికి సూచనలు తెలియజేస్తూ తెలంగాణ రావడానికి కృషి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి జయశంకర్ సార్. తెలంగాణ కోసము రచన చేసి తెలంగాణను ఎట్లా తెచ్చుకోవాలి, తెలంగాణ వస్తే మనకు లాభాలు ఏంటి, తెలంగాణ రావడం వల్ల మనకు నీరు, ఉద్యోగాలు, నియామకాలు అన్నీ కూడా మనకు ఎట్లా సంభవిస్తాయి అనేది ఆయన తెలియజేయడం జరిగింది. మరి తెలంగాణను వచ్చేంత వరకు నేను జీవించి ఉండాలి, నేను తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలని ఆయన మనసులో ఉండే. కానీ అనుకోని పరిస్థితుల్లో అనారోగ్య కారణాల వల్ల ఆయన తెలంగాణ రాష్ట్రం రాకముందు చనిపోవడం జరిగింది. మరి దానికి అందరం కూడా చింతిస్తున్నాము. ఆయన యొక్క సూచనల మేరకు, ఆయన యొక్క సూచనల సలహాల మేరకు కేసీఆర్ గారు ముందుండి మరి నడుము కట్టి ఈరోజు తెలంగాణ తీసుకురావడం జరిగింది. చిన్న రాష్ట్రాలుగా ఉంటే ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి పథకాలను అభివృద్ధి చేయొచ్చనే ఉద్దేశంతో జయశంకర్ సార్ ఎన్నో చెప్పడం జరిగింది. మరి వారు ఎల్లవేళ్ళ వారి యొక్క ఆశయాలను కొనసాగించి వారి యొక్క సూచనలను తప్పకుండా పాటిస్తామని చెప్పి మా కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలి, ఆయన కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మన తెలంగాణకు వెన్నంటూ ఉండి ఎన్నో మార్గదర్శకాలు ఇచ్చినటువంటి మన జయశంకర్ సారు 14వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి పూలదండలతో సత్కరించడం జరిగింది. వారి ఆశయాల మేరకు అనే ఆశయం ఒకటే, చిన్న రాష్ట్రాలు అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పని, మన నీళ్లు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మనము ఆంధ్రలో మన ఉద్యోగాలు మనవి, నీళ్లు మనవి, కానీ ఆంధ్రలో పట్టుకొని పోతున్నారు, మనకు అంత ఎడారి అవుతున్నాయి. మనం అందరూ ముక్త కంఠంతో ఏకమైతే తప్ప, మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం తెచ్చుకుంటే తప్ప మన బతుకులు బాగుపడాయి, ఎవరు బాగుపడరు అనే ఉద్దేశంతో ముందుగా ఉండి మన దీనిలో భాగంగానే మన కేసీఆర్ గారు మన ముందుండి ఆయనకు మార్గదర్శనం ఇచ్చిన వ్యక్తి మన జయశంకర్ సార్. అతని ఆశయాలను ఆయన మార్గదర్శనంలో మనం తీసుకొని మన కేసీఆర్ గారు ముందండు ఉండి లక్షట్పేట్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో శనివారం యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాతో మీ జీవితాన్ని మార్చుకోండి అనే నినాదంతో లక్షట్పేట పట్టణం గాంధీనగర్లో బీజేపీ ఆధ్వర్యంలో యోగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యోగా గురువులు, యోగా సాధకులు, పుర ప్రముఖులు, బీజేపీ నాయకులు పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శరీరం అదుపులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లక్షట్పేట పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు, ప్రధాన కార్యదర్శి సామా వెంకటరమణ, సీనియర్ నాయకులు గుండా ప్రభాకర్, మోటపలుకుల గురువయ్య, బూత్ అధ్యక్షులు గోప తిరుపతి తదితరులు పాల్గొన్నారు. యోగా శబ్దమే అర్థమేమిటి అని అంటే, యోగా సమత్వం యోగ ఉచ్యతే అని అంటాడు. మనమంతా కూడా రాగద్వేషాలతో జీవిస్తూ ఉన్నాం. మనకు వస్తే ఆనందం, మనం పోగొట్టుకుంటే దుఃఖం. ఈ రెండింటినీ వదిలిపెట్టి సమత్వంలో జీవించడమే యోగా. అందుకే జీవన స్టైల్ మారుతూ ఉంటుంది అనమాట. ఎక్కువ కావాలని, తక్కువ కావాలని, అన్నీ మనకే చెందాలని అనేటటువంటి ఆలోచన నుంచి దూరం చేసేసి అందరినీ ప్రేమించే అనేటటువంటి తత్వాన్ని ప్రవేశపెట్టేది యోగా. బోద్ధన్యాదాయాత్మనః ప్రాణమాసితో యోగ ధారణ ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్. మనకు ఋషులు ఒకే ఒక ఏకాక్షరం ఓం అనేటటువంటి తీసుకొని దాన్ని నిత్యము అనుస్మరణ చేస్తే నీవు 1000 సంవత్సరాల వరకు జీవిస్తావు. ఆయుష్ ప్రమాణం పెంచేటటువంటి అద్వితీయమైనటువంటి మహామంత్రం ఏమిటి అంటే ఓం. యోగా
5000 సంవత్సరాల క్రితం నుండే ఉంది. దీన్ని మన ఋషులు మునులు ఇచ్చినటువంటి ఇది మనకు వరప్రసాదం. యోగాకు మన జీవితాలను మార్చుకోవచ్చు. అంది పతంజలి యోగా, అష్టాంగ యోగా. ఈ అష్టాంగంలో 8 అంగాలలో మన లైఫ్ స్టైల్ ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, శక్తివంతంగా సుదీర్ఘంగా బ్రతకడానికి ఎన్నో డిజైన్స్ చేసినారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సూర్య నమస్కారాలు చేస్తే ఎంత బెనిఫిట్ ఉందో అందులో. ఇప్పుడు మన శరీరం లోపల ఒక 600 కండరాలు ఉంటాయి. ఆ కండరాలు సూర్య నమస్కారాలు చేస్తే టోటల్ మన కాలి మునివేళ్ళ నుండి మన తల వరకు కూడా అన్ని కండరాలు, అన్ని అవయవాలు, నర్వ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, మజిల్ సిస్టమ్ మొత్తం మనకు స్ట్రెంథెన్ అవుతున్నాయి. అదే మనం వాకింగ్ చేసినా, జాగింగ్ చేసినా, జిమ్ చేసినా, ఇంకేది చేసినా కూడా మనకు ఒక 45 వరకే బెనిఫిట్ ఉంటుంది. ఇందులో మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా లక్ష్మీపేట మండల ప్రజలకు, పట్టణ ప్రజలకు అందరికీ మా ఆదియోగా లక్ష్మీపేట తరఫున మేమంతా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. సనాతనమైన మన మునులు మహర్షులు ప్రవేశపెట్టినటువంటి యోగా సనాతనం నుంచి వస్తుంది. ఒక ప్రపంచానికి ఒక రాజగురువుగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ మన దేశానికి 11 సంవత్సరాల కింద అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారు 2014 నవంబర్ లోపల 153 ప్రతినిధులు పాల్గొన్నటువంటి సమావేశం లోపల ఈ యోగా ప్రాముఖ్యతను గురించి ప్రవేశపెట్టాడు. అప్పుడు 2015-21 జూన్ నుండి ఇప్పటికి 11వ సంవత్సరం ఈ అంతర్జాతీయ యోగా అనేది ప్రపంచమంతా చేసుకుంటుంది. ఈ యోగా వచ్చిన తర్వాత మొన్న కరోనాతోటి ప్రపంచమంతా వణికిపోతుంటా కూడా కరోనా ద్వారా ఎంతో మంది రక్షింపబడ్డారు యోగా ద్వారా. యోగా అవసరం ఏంది అనేది ఇలా ప్రపంచమంతా గుర్తించింది. భారతదేశమే ఒక రాజగురువుగా ఉంది ఎలా అంటే యోగా విషయం లోపల. అంటే యోగా మనిషికి ఎంత అవసరము అనేది భారత ప్రజలేగా. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో జరిగిన పద్మశాలి సంఘం అధ్యక్ష ఎన్నికల్లో బత్తుల శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేశారు. బత్తుల శ్రీనివాస్ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన కార్యదర్శిగా దానపల్లి తిరుపతి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సింగరేణి SO2 GM విజయ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాకు సహకరించిన సభ్యులకు, పెద్దలకు, కుల బంధువులకు, పోటీ చేసిన అభ్యర్థులకు సన్మానం చేశారు. సంఘం తరపున అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, కుల పెద్దలు, సంఘం నాయకులు పాల్గొన్నారు. మన మందమరి 800 గడపలు ఉన్నాయని చెప్పారు. మన బంధువులు వాటి ఖర్చు 5% 800 గడపలు కనీసం 700 మంది మన బంధువులు రావాలి. దీని గురించి అందరూ కృషి చేయాలి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు 5 మనుషులు టార్గెట్ మన బంధువులు కార్యక్రమానికి తీసుకోవాలి. ఇప్పుడు మరొకసారి ఏంటంటే మన పేరున ఈ ఎలక్షన్స్లో తెలిసిన అభ్యర్థులందరికీ వాళ్ళకి శుభాకాంక్షలు గెలుపు 2015లో నాకు అధ్యక్ష పదవి మీ అందరి ఆశీస్సులతోటి కట్టబెట్టారు. మీ అందరి ఆధార అభిమానాలతోటి, మీ అందరి సహకారాలతోటి ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నామంటే మీ అందరి సహకారంతో ఈ భవనాన్ని నిర్మాణం చేయడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతోటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మొన్న ఎలక్షన్లో కూడా నేను చేసిన పనులని చెప్పడం జరిగింది. చేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి, చేసినవి తక్కువ, చేయవలసినవి ఎక్కువ. కాబట్టి
క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఠాగూర్ స్టేడియంలో ఈరోజు ప్రపంచ 11వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు ధన్ సింగ్ ఆధ్వర్యంలో సుమారు 100 మందికి పైగా వాకర్స్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుర్గం అశోక్, పట్టణ ఎస్ఐ రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు ధన్ సింగ్ మాట్లాడుతూ యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది భారతదేశమేనని 2014లో భారత ప్రధాని నరేంద్ర మోడీ యోగాను ప్రపంచ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రపంచ దేశాల ముందు ప్రతిపాదనలు పెట్టగా 173 దేశాలు మద్దతు ఇవ్వడం జరిగిందని, వెంటనే 2015 నుంచి యోగా డేను ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారని అన్నారు. యోగా చేయడం వల్ల శారీరక మానసిక ఒత్తిడులు తగ్గి మనశ్శాంతి ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రపంచ యోగా దినోత్సవం అన్ని ప్రాంతాల్లో నిర్వహించుకుంటున్నామని, అందులో భాగంగానే క్యాతన్పల్లిలో నిర్వహిస్తున్న ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొనడం జరిగిందని అన్నారు. యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి 2014లో ఐక్యరాజ్య సమితిలో మరి 193 దేశాలు మరి అందులో సభ్యత్వం కలిగి ఉంటే 173 దేశాలను 2014 డిసెంబర్ 13న 173 దేశాలను ఒప్పించి 2015 మరి జూన్ 21వ తారీఖు నుండి మరి ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా దినోత్సవాన్ని మరి జరుపుకోవడానికి ఐక్యరాజ్య సమితిలో ఉన్న దేశాలన్నీ ఒప్పించడం జరిగింది. ఈ జూన్ 21 యొక్క ప్రసిద్ధి ఏంటిదంటే ఈరోజు తెల్లవారుజాము ఎక్కువ ఉంటుంది, రాత్రి తక్కువ ఉంటుంది, తెల్లవారుజాము ఎక్కువ ఉంటుంది. ఈ సంవత్సరం పొడవునా దీన్ని ఆధ్యాత్మిక దినంగా చేస్తూ ఈరోజు మన నరేంద్ర మోడీ గారు మన ఆధ్యాత్మిక ప్రపంచానికి చాటి చెప్పారు. మరి భగవద్గీత పతంజలిలో మరి ఈ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. మరి ఈ యోగా వల్ల మరి శారీరక ఆరోగ్యము మరి మానసిక ఆరోగ్యము రెండు మరి కలుగుతాయి. మరి ఈ యోగా అనేది ఒక వ్యాయామం లెక్కనే కాకుండా శరీరము మరియు మనసు ఆత్మ ఈ మూడింటిని ఏకం చేసేదే యోగా ప్రక్రియ. ఈ యోగా ప్రక్రియ ద్వారా శారీరకంగా మరి కండరాలు దృఢపడి ఎముకలు దృఢపడి మరి ప్రతి ఒక్క మానవుడు ఆరోగ్యంగా ఉంటాడు. మరి నరేంద్ర మోడీ గారు మరి భారతదేశంలోని మరి ప్రజలే ఆరోగ్యంగా ఉంటే మంచిది కదా, మరి వేరే దేశాలతో నాకెందుకు అని అనుకోవచ్చు. మరి మన భారతదేశ ఆధ్యాత్మికలో భాగమైన వేల సంవత్సరాల కిందట ఉన్న ఈ యోగాని మరి ప్రపంచవ్యాప్తంగా మరి ఎందుకు మరి దీన్ని పరిచయం చేసిండు అనేది ఒక్క నిమిషం ఆలోచించాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ భూమి మీద నివసించే వాళ్ళు ప్రతి తన దైనందిక జీవితంలో తీవ్రమైన ఒత్తిడికి, డిప్రెషన్కు మరి మధుమేహము, బీపీ, షుగర్ ఇలాంటి అనేక రకాల వ్యాధులతో సతమవుతూ కుటుంబ భారాన్ని మోస్తూ మరి భూమి మీద నివసించే ప్రతి ఒక్క మానవుడు ఇబ్బంది పడుతున్నాడనే ఉద్దేశంతో ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా ప్రతి ఒక్కరు ఉంటే ఈ భూమి యొక్క పర్యావరణాన్ని మరి ఈ పర్యావరణం వల్ల ఈరోజు అనేక మంది లక్షల మంది ఏటా చచ్చిపోతున్నారు. గాలి కాలుష్యము, నీటి కాలుష్యము, మరి భూ కాలుష్యం వల్ల. అలాంటి పరిస్థితుల్లో మానవుడు సహజంగా ఇంకా మానవుడిగా అభివృద్ధి చెందే దిశగా ప్రతి ఒక్కరూ కొత్త ఆవిష్కరణలు చేస్తారనే ఉద్దేశంతో ఈ మన ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని యోగా దినోత్సవాన్ని ప్రారంభించినాడు. దీనికి మనం అందరం నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే మరి ఎన్నో దేశాలు, పాకిస్తాన్ దేశము మన యుద్ధం జరిగినప్పుడు ఎన్నో దేశాలు మనకు మద్దతు పలికినాయి. దౌత్య నీతి అంటారు దాన్ని. కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ఈరోజు మనల్ని ప్రతి ఒక్క దేశాలు కీర్తిస్తున్నాయి. నరేంద్ర మోడీ గారిని ఎక్కడికి పోయినా కీర్తిస్తున్నాయి. కాబట్టి మనం నరేంద్ర మోడీ గారిని స్మరణ చేసుకుంటూ మన దైనందిక జీవితంలో ఈ యోగాని ఒక భాగం చేసుకుంటూ మనం ఆరోగ్యంగా ఉండి మనం సమాజానికి ఎంతో కొంత చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఈరోజు మనకు యోగా డే సందర్భంగా అందరికీ కూడా యోగా డే శుభాకాంక్షలు. మాకు రామకొండ కమిషనరేట్ సిపి గారి ఆదేశాల మేరకు మరి డీసీపీ మంచిర్యాల సార్ గారు, తర్వాత ఏసీపీ
బెల్లంపల్లి సిఐ మందమరి వారి ఆదేశాల మేరకు ఈరోజు యోగా డే సందర్భంగా నార్కోటిక్ సంబంధించినటువంటి మా పోలీస్ డిపార్ట్మెంట్ సంస్థ ఈరోజు ఇది యాంటీ డ్రగ్ వీక్ ప్రకటించడం జరిగింది. ఈ పోలీసు వాళ్ళందరూ కూడా యువత చెడు అలవాట్లకు గురి కాకుండా ఈ డ్రగ్స్కు మొదటగా అలవాటు కాకుండా వాళ్ళ అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో ఈరోజు నుంచి నిన్నటి నుంచి 28 నుంచి 26 వరకు కూడా ఈ వీక్ నిర్వహించడం జరుగుతుంది. అందరూ ఈరోజు యోగా డే సందర్భంగా అందరికి కూడా మంచి ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో యోగా డే సందర్భంగా అందరితోటి మేము ఎస్ టు సే యోగా ఎస్ నో టు సే డ్రగ్స్ అనే నినాదంతో ముందుకెళ్ళే ఉద్దేశంతో మేము కూడా ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. మేము ఇచ్చే సలహా ఏంటంటే యువకులందరూ కూడా ఇలాంటి చెడు మత్తు వాటికి దూరంగా ఉంటూ ఈ యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ చేస్తూ ఆరోగ్యంగా. ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ తరపున స్థానిక ఉషోదయ పాఠశాల మైదానంలో రేగళ్ల కృష్ణమూర్తి, కృష్ణ భాస్కర్ ఆధ్వర్యంలో యోగా దినాన్ని వివిధ ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం కార్యక్రమాలు జరుపుకున్నారు. సదరు యోగా దివాస్కు దాదాపుగా 100కు పైన వాకర్స్ హాజరు కావడం జరిగింది. యోగా వాకింగ్ యొక్క విశిష్టత, ఆరోగ్య అవసరాల గురించి రిటైర్డ్ ఎంఈఓ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ ఉదయం, సాయంత్రం తీరిక సమయాల్లో యోగా ఆసనాలపై దృష్టి సారించాలని, వాటి వల్ల మన శరీర అవయవాలు ఎంతో చురుకుగా పనిచేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా మనం ప్రతిరోజు తీసుకునే ఆహార అలవాట్లలో కూడా మార్పులను చేస్తూ ఆరోగ్యవంతమైన భోజనాన్ని ఎక్కువగా వినియోగించుకునే విధంగా అలవర్చుకోవాలని అన్నారు. ప్రతిరోజు ఉదయం అరగంట సేపు నడకతో పాటు వ్యాయామం, యోగా లాంటి ఆసనాలపై దృష్టి సారిస్తే మన ఆరోగ్యాన్ని మనమే పరిరక్షించుకుంటామని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ సృష్టికర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీజేపీ నాయకులు మల్లారెడ్డి, తూల మధుసూదన్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా స్థాయి 4వ మహాసభలు. మీడియా సమావేశంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.